మా పక్కనే ఇంటిలే అమ్మాయి మేడం 7 years ఉంది మేడం పీరియడ్ వచ్చేసింది మేడం ఏం చేయాలి మేడం అయ్యో దేవుడా 7 years అవును మేడం అయితే నేను చెప్పేది వినమ్మా టూ ఎర్లీ యాక్చువల్లీ సో ఇది ఇంపార్టెంట్ నార్మల్గా 8 years ముందు పీరియడ్స్ వస్తే కానీ 6 yearsకే బ్రెస్ట్ డెవలప్మెంట్ గర్ల్స్కి స్టార్ట్ అవుతే ప్రికాషియస్ ప్యూబర్టీ అంటారు ఇది నార్మలే అరే నేచర్ మనం ఏం చేయలేము అనుకోకండి దీన్ని ఇగ్నోర్ చేయకూడదు బేసికలీ మీ ఇంట్లో డాటర్స్ ఉంటే లేదంటే మీ ఫ్యామిలీలో చిన్న గర్ల్స్ ఉంటే ఇది వినండి చాలా ఇంపార్టెంట్ సో బేసికలీ బ్రెయిన్లో ఒక యాక్సిస్ ఉంటుంది హెచ్పిఓ హైపోథాలమో పిట్యూటరీ ఓవేరియన్ యాక్సిస్ అని కొందరు గర్ల్స్కి ఇది ఫాస్ట్గా యాక్టివ్ అవుతుంది ఎవరికి అది రీజన్స్ ఏంటి ఫస్ట్ రీజన్ ఏంటంటే సహజంగా మనకు తెలీదు ఎందుకు అవుతుందో అని ఐడియోపాథిక్ అని అంటారు సెకండ్ ఇంపార్టెంట్ రీజన్ ఏంటంటే ఇది గర్ల్స్ లావు ఉన్నవాళ్ళు చబ్బిగా ఉన్నవాళ్ళు ఒబేస్గా ఉన్నవాళ్ళు ప్లస్ హై బిఎంఐ వాళ్ళకి ఎక్కువగా అవుతాయి ఎందుకంటే బాడీలో ఫ్యాట్ ఎక్కువ ఉంటే ఈస్ట్రోజన్ హార్మోన్స్ అన్ని ఎక్కువగా ఉండి దీనివల్ల హెచ్పిఓ యాక్సిస్ యాక్టివ్ అయిపోతుంది థర్డ్ రీజన్ ఏంటి అంటే మీ ఫ్యామిలీలో గర్ల్స్ తక్కువ పండుకుంటే మెలటోనిన్ హార్మోన్ అనేది యాక్టివ్ అయ్యి ఇది హెచ్పిఓ యాక్సిస్ని యాక్టివ్ చేసి ఎర్లీగా పీరియడ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అండ్ ఫోర్త్ రీజన్స్ ఎండోక్రైన్ డిస్రప్టివ్ ఏజెంట్స్ అని ఉంటుంది దేంట్లో ఉంటుంది ఇది అడల్ట్ పర్ఫ్యూమ్స్లో కానీ హెయిర్స్లో కాస్మెటిక్స్ ఇవన్నీ అండ్ ఆల్సో ప్లాస్టిక్ ఎక్కువ వాడే వల్ల ఉంటుంది ఇది ఎలా మనం ట్రీట్ చేయొచ్చు ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ కదా సో మీ ఇంట్లో గర్ల్స్ ఉంటే అండి ఫస్ట్ వాళ్ళని రోజు కొంచెం హెల్తీ లైఫ్ స్టైల్ రోజు ఒక వాకింగ్ చేయటం 1 hour కంపల్సరీ ఎక్సర్సైజ్ ఏదో ఒకటి సెకండ్ అవాయిడ్ జంక్ ఫుడ్స్ అండి ఎక్కువగా బయట ఉన్న ఈ జంక్ ఫుడ్స్లో ప్రిజర్వేటివ్స్ ఉంటుంది అన్నీ ఉంటుంది దీనివల్ల ఒబేసిటీ అయ్యే ఛాన్స్ ఉంటుంది థర్డ్ స్క్రోల్ చేస్తూ ఉండి తక్కువ పండుకుంటే అండి ప్లీజ్ దాని స్క్రీన్ టైం కంట్రోల్ చేయాలి ఫోర్త్ కాస్మెటిక్స్ కానీ అడల్ట్స్ పర్ఫ్యూమ్స్ ఇవన్నీ కొంచెం చిన్నపిల్లల్ని తగ్గించాలి యూస్ చేయటం సో ఎండ్ ఆఫ్ ద డే అరే కొన్ని మన చేతిలో లేదు కదా అయిపోయింది తొందరగా పీరియడ్స్ వచ్చింది అనుకోకండి కొంచెం ప్రివెంట్ చేయొచ్చు ఎందుకు ఇది ఇంపార్టెంట్ అంటే 2 విషయం ఫస్ట్ ఏంటి వీళ్ళకి పీరియడ్స్ వచ్చేస్తుంది బట్ వీళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్ ఉండదు వీళ్ళకి ఎమోషనల్ లో కాన్ఫిడెన్స్ అవుతుంది ఎమోషనల్ హ్యాండిల్ చేయలేరు కాబట్టి కొంచెం వాళ్ళకి ఇష్యూస్ రావచ్చు సెకండ్ ఏంటంటే ఈ తొందరగా పీరియడ్స్ వస్తే బాడీలో ఈస్ట్రోజన్ ప్రొడ్యూస్ అయ్యి హైట్ అనేది తగ్గిపోతుందండి చాలా షార్ట్ అవుతారు సో మీ ఫ్యామిలీలో గర్ల్స్ కానీ మీ ఫ్రెండ్ సర్కిల్ ఉంటే ఈ వీడియో షేర్ చేయండి అండ్ ఎండ్ ఆఫ్ ద డే ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ థ్యాంక్ యూ